నమస్కారం. ప్రేమ సంఘర్షణ 14వ భాగం. ఇక కథలోకి వెళ్తే, ఓ సంపత్ గారు, మీరా? రండి, వచ్చి ఇలా కూర్చోండి. ఏమైంది? సడన్గా మాయమయ్యారు? నా మీద కోపంతో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారని అందరూ అనుకుంటున్నారు. కొంపదీసి అదే నిజమని చెప్పరు కదా అంటుంది భూమిక. అయ్యో, అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే నేనేం చెప్పాలి? ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్లో కూడా ఇన్ని ప్రశ్నలు ఉండవు భూమి. ఓకే, జస్ట్ జోక్ చేశాను అంతే. దీన్ని నువ్వు ఇంకా సీరియస్గా తీసుకోకు అంటున్నాడు సంపత్. అదేమీ లేదండి, నేనేమీ సీరియస్గా తీసుకోను. సరే కానీ కాఫీ తాగుతారా అని అడిగింది తప్పదన్నట్లుగా. ఓ, నీ చేతులతో చేసి ఇస్తానంటే నేను కాదంటానో చెప్పు. ఐ మీన్, జర్నీ చేసి రావడం వల్ల కొంచెం హెడేక్గా ఉంది. దానికి కరెక్ట్ మెడిసిన్ కాఫీ అని అనుకుంటా. నువ్వు చేసి ఇస్తే తాగుతాను అన్నాడు సంపత్. సరే అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద కెటిల్ పెట్టి దాంట్లో పాలు మరిగించి బ్రూ కాఫీ చేసి కాఫీ కప్పులో వేసి హాల్లోకి తీసుకొచ్చింది భూమిక. కాఫీ కప్పు సంపత్కి ఇచ్చింది. కాఫీ పొగలు కక్కుతూ మంచి అరోమాతో వాసన గుమాయిస్తోంది. కాఫీ తాగినంత వరకు మౌనంగా ఊరుకుంది భూమిక. తాగిన కాఫీ కప్పును పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు చెప్పు భూమిక, ఎలా ఉన్నావు అని అడిగాడు తన కేసి చూస్తూ సంపత్. నాకేమైంది? ఎందుకు కొత్తగా అడుగుతున్నారు సంపత్ గారు? నేను బాగానే ఉన్నాను. మొన్న ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నిన్న ఎలా ఉన్నానో ఈరోజు అలానే ఉన్నాను అని సమాధానం ఇచ్చింది. ఓహో, ఐఎమ్ నాట్ అగ్రీ విత్ యూ. నువ్వు చెప్పేదంతా అబద్ధమే అన్నాడు సంపత్. కరెక్ట్గా చెప్పారు సార్, అక్క చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ లోనికి వచ్చాడు గోపి. గోపి వైపు చాలా కోపంగా చూసింది భూమిక. నీ చూపులతో గోపిని అలా తినేయకు భూమిక. పాపం, వాడికి ఏమీ తెలియదు. వాడిని వదిలేసే. నీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించు అన్నాడు సంపత్. సారీ అక్క, నన్ను క్షమించు. నువ్వు ఇలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నీ సంగతి సంపత్ గారికి ఇందాకే ఆయన కాల్ చేస్తే చెప్పాను. పాపం సంపత్ సార్ వెంటనే నిన్ను చూడాలనుకుంటూ ఇక్కడకు వచ్చేశారు అని చెప్పాడు గోపి. భూమి, త్వరగా నువ్వు బయలుదేరితే ఆఫీస్కు వెళ్దాం. చాలా వర్క్స్ పెండింగ్లో ఉండిపోయాయి. నువ్వు రెడీ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ మేనర్లో అడిగాడు సంపత్. సారీ సంపత్ గారు, నా మనసేమీ బాగోలేదు. ప్రజెంట్ నేను ఇప్పుడప్పుడే ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే సిచ్యువేషన్లో లేను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పింది భూమిక. ఓ, ఓకే, అయితే ఆఫీస్కు వెళ్ళొద్దు. అలా కాసేపు బయటకు వెళ్ళి వద్దాన్రా అని అడిగాడు. బయటకా? అసలు నాకు ఇంట్రెస్ట్ లేదండి, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి చేతులు జోడించింది. సరేలే, మరీ అంతగా ఫీల్ అవ్వకు. నాకు ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఓకే, ఆఫీస్కి రావు, బయటకి కూడా రావు, అంతే కదా? సరే, నేను ఇక్కడ ఈరోజు మీ అందరితో ఉంటా. పోనీ దీనికైనా అగ్రీ చేస్తావా అని అడిగాడు సంపత్. అయ్యా సంపత్ గారు, మీరేమీ పనులు మానుకొని ఇక్కడ ఉండక్కర్లేదు. అందుకే నాకేమీ పని లేదు కనుక అలా 1 గంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వస్తాను. ఈ ఒప్పందం మీకు ఓకే కదండి అంది చిరాగ్గా భూమిక. ఓ, డబుల్ ఓకే, కానీ ఒక చిన్న కండిషన్ అన్నాడు. మళ్ళీ కండిషనా? ఏంటది అడిగింది భూమిక కోపంగా. పెద్దగా ఏం లేదు భూమిక, జస్ట్ సింపుల్. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా కాదనకూడదు, సీరియస్గా ఉండకూడదు, సరేనా అన్నాడు సంపత్. ఈ చెత్త ఫైలో బాగానే ప్లాన్ చేసుకున్నాడు. ఏం చేస్తాం, తప్పదు అని తనలో తాను అనుకొని సరే అన్నట్లు తల ఊపి ఇప్పుడే వస్తా, ఒక 10 మినిట్స్లో అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయింది భూమిక. ఇంతలో థ్యాంక్స్ అండి సంపత్ గారు. అక్క మొన్న మీతో అలా ప్రవర్తించినందుకు మీకు ఎంత కోపం వచ్చినా, మీ ఈగోని హర్ట్ చేసినా సరే అవేమీ పట్టించుకోకుండా నేను చెప్పిన వెంటనే మీరు మా అక్క కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు చూడండి, అది చాలు సార్. మాకు మా అక్క హ్యాపీగా ఉండటం కావాలి.
తిరిగి నార్మల్ మనిషి అవ్వాలి. అందుకు మీ హెల్ప్ కావాలి సార్. అక్క అన్నీ మర్చిపోయి మనలో కలిసిపోవాలి. అదొక్కటే నేను కోరుకుంటున్నది అన్నాడు గోపి. తప్పకుండా గోపి, భూమి నార్మల్ మనిషి అవ్వడానికి నేను ఏ పనైనా చేస్తాను. ఏముంది, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అని సంపత్ గోపితో మాట్లాడుతుండగా భూమిక వచ్చి నేను రెడీ, ఇక బయలుదేరుతామా అని అడిగింది. ఓకే అంటూ కూర్చున్న సోఫాలో నుండి లేచి బయటకు నడిచాడు సంపత్. అరే గోపి, నువ్వు కూడా నాతో పాటు రా అని గోపిని అడిగింది భూమి. అయ్యో నాకు ఇప్పుడు అవ్వదక్క, అమ్మను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాలి. ఈ మధ్య షుగర్ లెవెల్ అమ్మకు చాలా ఎక్కువైంది కదా, అందుకోసం మంత్లీ చెకప్కు వెళ్ళాలి అంటూ మాట దాటవేశాడు గోపి. ఏంట్రా, ఏం స్కెచ్ వేశారు నా గురించి? ఏదో ప్లాన్ ప్రకారం తీసుకెళ్తున్నట్టుందే. సరేలే, నేను చూసుకుంటా. ఓకేరా, అమ్మతో చెప్పు 1 గంట 2 గంటల్లో నేను వచ్చేస్తా అని చెప్పి సంపత్ కారులోకి ఎక్కి కూర్చుంది భూమిక. కార్ వెనుక సీట్లో కూర్చున్న భూమికను హలో మేడం, కొంచెం ముందుకొచ్చి కూర్చోండి అని సంపత్ అనడంతో వెనుక సీట్లో నుండి వచ్చి విసవిసామంటూ ముందుకు వచ్చి సంపత్ పక్కన కూర్చుంది. చెప్పు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు సంపత్. ప్లాన్ మీది, నాది కాదు అంది సీరియస్గా. అబ్బో, ముట్టుకోకపోయినా కాలిపోతుంది అని మనసులో అనుకొని కార్ స్టార్ట్ చేశాడు సంపత్. సరే అయితే అలా బీచ్ వైపు వెళ్దాం. బీచ్ని చూస్తే కాస్త మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. అంతవరకు కొన్ని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చా అని పర్మిషన్ అడిగాడు. చెప్పాను కదండి, మీ ఇష్టమని. మీకు ఏం వినాలని ఉంటే అవి వినండి అని చెప్పి సైలెంట్ అయిపోయింది. కారులో ఉన్న ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ చేసి ఫోన్ నుండి బ్లూటూత్ కనెక్షన్ చేశాడు. మొబైల్లోని స్పాటిఫై ఆన్ చేసి తనకు నచ్చిన సాంగ్ ప్లే చేశాడు. ఏమైందో ఏమో కానీ ఎప్పుడు లేని ఈ మనసే చిరునామా, లేనే లేని లేఖలేవో రాసే అని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ప్లే చేస్తూ డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయాడు సంపత్. సాంగ్లో ఎంత మీనింగ్ ఉందో కదా భూమి, అర్థం చేసుకునే మనసుండాలి కానీ ప్రతి పాటలో ఉండే సాహిత్యంలో ఒక జీవితం కనిపిస్తుంది అన్నాడు. ఏమో అండి, నాకు వాటిపై అంత పెద్దగా అవగాహన లేదు, వినాలన్నా ఇంట్రెస్ట్ కూడా లేదు అంది కొంచెం పక్కకి జరుగుతూ. ఓ ఓకే, ఈ సాంగ్ ఎప్పుడు వినలేదా? ఓకేలే, ఎఫ్ఎం ఆన్ చేస్తాను, కొంచెం టైంపాస్ అవుతుంది మనం బీచ్ వరకు వెళ్ళేదాకా అంటూ ఎఫ్ఎం ఆన్ చేశాడు. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని జాకీ చెప్తూ హలో లిజనర్స్, ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీకు తెలిసిన ఆన్సర్స్ని మా నెంబర్కు డయల్ చేసి వెంటనే చెప్పండి. ఈ ఫ్రైడే రిలీజ్ కాబోయే మూవీకి ఫ్రీగా టికెట్స్ పట్టేయండి అని అరుస్తోంది జాకీ. వావ్, ఇదేదో బాగుందే, చూద్దాం ఏ క్వశ్చన్స్ అడుగుతుందో అని సంపత్ బయటకు అని భూమికతో, భూమి మనిద్దరం ఓ బెట్టు వేసుకుందామా అన్నాడు. ఏంటి అంది సీరియస్గా. ఆర్జే అడిగిన ప్రశ్నలకు ఎవరెక్కువ సమాధానం చెబుతారో వారు విన్ అయినట్లు. అలా విన్ అయిన వారు ఏ పని చెప్తే ఆ పనిని ఓడిపోయిన వారు చేయాలి, ఓకేనా అన్నాడు. సరే మీ ఇష్టం, కానీ నాకు వాటి గురించి పెద్దగా ఏం తెలియదు. ఎలాగో మీరే విన్ అవుతారు కాబట్టి ముందుగానే చెప్పేయండి నేనేం పని చేయాలో అంది భూమిక. నథింగ్ డూయింగ్, ముందు క్వశ్చన్ ఏంటో విందాం, జాగ్రత్తగా వినండి అంటూ అడిగే ప్రశ్నల కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. అడిగిస్తున్నా మరి అంటూ క్వశ్చన్ స్టార్ట్ చేసింది ఆర్జే. మీ మొదటి ప్రశ్న, నిన్నే పెళ్ళాడతా మూవీలో డబ్బు ముద్దు పేరు ఏమిటి అని అడిగిన వెంటనే భూమిక పండు అని సమాధానం ఇచ్చింది. అరే ఇంత ఫాస్టా అన్నాడు సంపత్. మీ సమాధానం మా నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి అని చెప్పి ఇక రెండో ప్రశ్న, నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా అనే పాట ఏ సినిమాలోనిది? మళ్ళీ భూమికనే ముందుగా ప్రేమంటే ఇదేరా అని చెప్పింది. బాబోయ్ భూమిక, యు ఆర్ గ్రేట్ అన్నాడు సంపత్. ఇందులో గ్రేట్ ఏమీ లేదు, నాకు తెలిసినవి నేను చెప్పాను అంతే అంది భూమిక. మరి చివరిగా మూడవ ప్రశ్న అడిగిస్తున్నా, హియర్ ది క్వశ్చన్,
నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? హా, ఆర్య అని చెప్పి ఇంత సిల్లీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ తెలియకపోతే ఎలా అసలు? ఈ సిల్లీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియని వారు ఎవరైనా ఉన్నారా? వీళ్ళ దిక్కుమాలిన కంటెస్ట్లు అంది భూమి. నేనున్నాగా, నాకు తెలియదు అన్నాడు సంపత్. ఇప్పుడు అందరి కోసం మరి ఒక ప్రత్యేకమైన కాంటెస్ట్. వీటికి ఆన్సర్లు సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేసింది ఆర్జే. సరేలే, ఇందులో కూడా భూమికే విన్ అవుతుంది, నాకేం తెలియదు అంటూనే అన్ని సమాధానాలు టపీమని చెప్పేస్తోంది అంటూ, ఈసారి నేనే వింటాను, ఆ క్వశ్చన్స్ ఏంటో అడుగు అంటున్నాడు ఆర్జేతో సంపత్. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న సింపుల్గా ఉంటుంది సమాధానం. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో హెచ్జేకి మధ్యలో ఉన్న అక్షరం ఏమిటి? ఐ అనే వెంటనే సమాధానం ఇచ్చాడు సంపత్. ఇదేదో తేడా క్వశ్చన్స్ అడుగుతోంది అని మనసులో అనుకుంది భూమి. ఓకే, మరి రెండో ప్రశ్న. ప్రేమ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? లవ్ అని సంపత్ చెప్పి క్రేజీ యార్ అన్నాడు. భూమిక మళ్ళీ సైలెంట్గానే ఉంది. ఆర్జే ఏం అడుగుతుందో భూమికకు అర్థమైపోయింది. హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అనే పాటలో తుమ్ అనగా అర్థం ఏమిటి అంది. హౌ సిల్లీ ఇట్స్ యూ అని బయటకు చెప్పాడు సంపత్ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఆర్జే మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ చేసింది. ముందుగా మేము కండక్ట్ చేసింది కంటెస్ట్, ఇప్పుడు మీకు కండక్ట్ చేసింది జస్ట్ ఫర్ ఫన్. చివర్లో మీకు ఇచ్చిన 3 ప్రశ్నల యొక్క సమాధానాలు వెంటనే 3 ఆన్సర్లు కలిపేసి ఒకేసారి చెప్పండి. సారీ, నాకు కాదు, మీ మనసుకు నచ్చిన వారితో చెప్పండి అంటూ ఆ అనౌన్స్మెంట్. ఓకే, 3 ఆన్సర్స్ ఎట్ ఏ టైం చెప్పాలా? సరే. ఫస్ట్ వన్ ఈజ్ ఐ, నెక్స్ట్ వన్ ఈజ్ లవ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూ, అండ్ ఫైనలీ ద ఆన్సర్ ఈజ్ ఐ లవ్ యూ. వావ్, దిస్ ఈజ్ జస్ట్ క్రేజీ కదా భూమి అన్నాడు సంపత్. హా, అవును అని నీళ్లు నమిలింది భూమి. అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నంతలో బీచ్ వచ్చేసింది. కారు దగ్గరలో ఉన్న పార్కింగ్ సెంటర్లో పార్క్ చేసేసి బీచ్ వైపు అడుగులు వేశారు ఇద్దరు. భూమిక బీచ్ దగ్గర ఉన్న సిమెంట్ వాల్పై కూర్చొని ఎదురుగా వస్తున్న అలలను చూస్తూ ఆలోచిస్తూ ఉంది. సంపత్ అక్కడకు దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరకు వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తానని చెప్పి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళుతున్న సాగర్ భూమికను చూసి కారుని ఓ పక్కగా ఆపి భూమిక దగ్గరకు వెళ్ళాడు. హలో మేడం, బాగున్నారా? బాగానే ఉంటారులేండి, మీకేం, మా వాడిని పట్టేశారుగా అన్న మాటలు వినిపించడంతో సీరియస్గా అటువైపు చూసింది భూమిక. ఎదురుగా సాగర్. ఎక్కడో చూసినట్లు ఉంది ఈ ఫేస్ అనుకుంది మనసులో. ఏంటండి, గుర్తులేనా? పోనీ గుర్తు చేయనా అంటూ భూమిక దగ్గరకు రాబోయాడు సాగర్. అవసరం లేదురా, నేనున్నాగా చెప్పడానికి అని సంపత్ ముందుకు వచ్చి, భూమిక, తను నా ఫ్రెండ్ సాగర్, ఆ రోజు నీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు సాగర్ కూడా ఉన్నాడుగా అని గుర్తు చేశాడు. ఆ రోజు ఈ అమ్మాయి నా మనసును అలజడికి గురి చేసింది, ఎలా మర్చిపోగలను? చూస్తా దీని సంగతి అని వంకరగా ఆలోచన చేశాడు మనసులో సాగర్. ఓహో, నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేశారో నాకైతే పెద్దగా గుర్తులేదు అంది భూమిక. అవునండి, మేమెందుకు గుర్తుంటాం? మొత్తం అంతా మావాడే కవర్ చేశాడు కదా, ఐ మీన్ మా వరకు ఏమీ రానివ్వలేదు కదా అన్నాడు కాస్త అక్కసుతో. చాలేరా నువ్వు నీ వెదవ జోకులు, మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇలా నవ్వుతో మాట్లాడడం వీడికి మాత్రమే సాధ్యం అని సాగర్ భుజాలపై చేయి వేసి మెడ గట్టిగా నొక్కాడు సంపత్. అలా చేసేసరికి నొప్పితో ఒక్కసారిగా బయటకు కనిపించకుండా సీరియస్గా చూశాడు సంపత్ వైపు సాగర్. భూమిక, నువ్వు ఇక్కడే ఉండు, వీడిని కార్ వరకు డ్రాప్ చేసి వస్తాను అంటూ తనను కార్ దగ్గరకు తీసుకొని పోయాడు సంపత్. కూల్ మామా, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? ఓ, నీ పక్కన హాట్ లాంటి అమ్మాయి ఉందనా? అరే సంపత్, నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టరా అని అన్నాడు సాగర్ లోపల మండిపోతున్నా. సరే, పైకి మాత్రం కూల్గా నటిస్తూ ఏంటో చెప్పు,
చేయాల్సిందే అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నాడు సంపత్. ఆ భూమికి ఉందే అంటూ ఏదో తప్పుగా మాట్లాడబోయాడు సాగర్. దాంతో ఒక్కసారిగా చెంప చెళ్ళుమనిపించాడు సంపత్. చెంపపై పెద్దగా శబ్దం రాగానే బుగ్గ తడుముకుంటూ సంపత్ వైపు చూశాడు ఆశ్చర్యంగా. ఫ్రెండ్ అని ఇంతవరకు నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను, కానీ నువ్వు నీ రియల్ క్యారెక్టర్ ఏంటో బయట పెట్టావు. అయినా నీలాంటి వాడి నుండి మంచి మాటలు వస్తాయనుకోవడం నాది తప్పు అంటూ ఉంటాడు సంపత్. తన వైపే చూస్తూ, ఏంట్రా ఇందాకటి నుండి చూస్తున్నాను, తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, పెద్ద హీరో అనుకుంటున్నావా, పుడింగ్ అనుకుంటున్నావా అంటూ సాగర్ కాలర్ పట్టుకొని వెళ్తున్నాడు సంపత్. సరే నేను హీరో కాదు, మరి నువ్వు దానికి హీరో అవుదాం అనుకుంటున్నావా? అయినా నన్ను ఆపడానికి నువ్వెవడివి? ఊరుకుంటుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు. నేను అలాగే అనుకున్నా, ఫ్రెండ్ కదా, ఛాన్స్ ముందు నువ్వు తీసుకో, తర్వాత నాకు ఇవ్వమని రిక్వెస్ట్ చేశా, వినలేదు. ఇట్స్ ఓకే, ముందు నేనే అన్నాడు సాగర్. అరే సాగర్గా, నీతో గొడవ పెట్టుకోవాలనే మూడ్ నాకు లేదు, కానీ ఒక్క విషయం చెప్తున్నా విను. భూమిక నాది, తను నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? మర్యాదగా ఇక్కడి నుండి తొప్పేయ్, లేదంటే ఫిక్స్ అయిపో. ఈరోజు నీ అంతం నా చేతుల్లోనే అని అంటూ సాగర్ షర్ట్ కాలర్ని సరిగ్గా సరిచేసి ముందుకు వెళ్ళిపోయాడు సంపత్. నాకే వార్నింగ్ ఇస్తావురా? చూస్తా నీ పని దాని పని అనుకుంటూ ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్. మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.